ముందుకు వెళ్తున్నారు. ముందుకు ఇంకా ఇంకా వెళ్తే ఒక గృహ ఉన్నది. ఆ గృహలోని ఒక నల్లనమైన వ్యక్తి బంధించి ఉన్నారు. చూస్తే మీరు ఎవరండి ఇక్కడ పని ఉన్నారు? బాబు, మీ గురువు తాలూకు పుత్రుడిని నేను. నా గురువు సూర్యుడు, సూర్యుడు తాలూకు పుత్రుడు శనేశ్వరుడు. ముందు విముక్తి చెయ్యి అంటే శనేశ్వరుడు. అరే నువ్వేం చేస్తున్నావు, నీకెందుకు బంధించారు? రావణాసుడు మహా జ్యోతిష్కుడు, జ్యోతిష్ శాస్త్రం నిపుణుడు. అతను తెలుసు శనేశ్వరుడు ఏం చేస్తాడని చెప్పేసి. అన్ని గ్రహాలన్నీ నేను కొద్దిగా డేంజర్ గ్రహం అని చెప్పేసి తెలుసు. అందుకే నన్ను ఇక్కడ కట్టిపెట్టేసి. ఎలా కట్టిపెట్టాడు? కాలు పైకి, తలకై కిందికి. ఎందుకంటే ఎందుకు అలా కట్టంటే శనేశ్వరుడు తల దృష్టి మహాభయంకరం. దృష్టి పడకూడదు. శనేశ్వరుడు ఎక్కడ ఉంటారో అక్కడ ఐశ్వర్యం, ఎక్కడ వైభవం, కీర్తి అన్నీ ఉంటాయి, సకల ఐశ్వర్యాలు ఉంటాయి. కానీ తన దృష్టి ఎక్కడ పడితే అది సర్వనాశనం అయిపోతుంది. అందుకే తన దృష్టి ఎక్కడ పడకూడదని చెప్పేసి కిందకి పెట్టేసి, నువ్వు ఇక్కడ ఉండు, స్వర్ణమైన లంక ఉండాలి కానీ నీ దృష్టి లంకాపై ఉండకూడదు. ఎప్పుడైతే విముక్తి చేశారో అతను కూడా खूब ఆశీర్వాదం ఇచ్చారు. హే ఆంజనేయ, రామ భక్తుల వైపు నేను ఎప్పుడు దృష్టి పెట్టి, ఎప్పుడు దృష్టి అయింది. అందుకే ఇది తెలుసుకొని శనేశ్వరుడు ఏం చేశారు? నాకు ఇలాగా తల కిందగా పెట్టి కాలు పైన పెట్టేసి వేలేసారు. అయితే రాము భక్తుడికి నేను ఎప్పుడు కూడాను ఈ 7.5 సంవత్సరాలు కూడా ఏ ప్రకారంగాను నష్టం చేయను. చూడండి, ఇది భక్తి తాలూకా ప్రభావం. భక్తి చేస్తే మనకి ఏ గ్రహాలు దోషాలు ఏ ప్రకారంగా ప్రారంధ కర్మం కూడాను మనకి ఏం చేయలేదు. సో ఈ ప్రకారంగాను రామ భక్తులకి నేను ఏ ప్రకారంగాను, విష్ణు భక్తికి కృష్ణ భక్తులకి నేను ఏ ప్రకారంగాను బాధ ఇవ్వను అని చెప్పేసి ఆంజనేయ స్వామికి खूब ఆశీర్వాదం ఇచ్చేసి శనేశ్వరుడు కూడా